వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తెలంగాణ డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. మంచిర్యాల డిస్టిక్ 165 పోస్టులకు 2500 మంది అయితే అప్లై చేయడం జరిగింది. 1:15 కాంపిటీషన్ అవుతుంది. మనం ఒకసారి బ్రీఫ్గా ఓపెన్లు ఎన్ని ఉన్నాయి, క్యాస్ట్ వైజ్ ఎన్ని ఉన్నాయి, రిజర్వేషన్లు ఎన్ని ఉన్నాయి చూద్దాం. మనం ఎస్జిటి తెలుగు మీడియంకి చూడొచ్చు. మనకు 43+4 47 అయితే ఓపెన్లు ఉన్నాయి. ఎస్సీకి 25 పోస్టులు ఉన్నాయి. ఎస్టీకి 16, బీసీఏకు 12, బీసీబీకు 15, బీసీసీకు 2, బీసీడీకు 10, బీసీఈకు 6, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి 6, 7, 8, 9 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి 16, స్పోర్ట్స్ కోట కింద 3, ఎక్స్ సర్వీస్ మెన్ కింద 4, మొత్తం 154 ప్లస్ ఇవి 11, మొత్తం 165 పోస్టులకు 2500 మంది అయితే అప్లై చేయడం జరిగింది. ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ లేట్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి చాలా టైం పట్టింది. అందుకనే లేట్గా చేస్తున్నాను. లేట్గా చేసిన లేటెస్ట్గా మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చెప్తున్నా అనే ఒక ఫీలింగ్ అయితే నాకు ఉంది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి. మీ దగ్గర నుండి ఆశించేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఇప్పుడు వాస్తవానికి చాలా లేట్ అయింది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. చూద్దాం, అయినా పర్లేదు. మనకు ఓపెన్లో ఎంత కట్ ఆఫ్ అవుతుందంటే 100%, నేను చెప్పేది 100% గెస్ అయితే చేయవచ్చు. ఓపెన్ కట్ ఆఫ్ మనకు 72+ అయితే ఉంటుందండి. ఓపెన్ కట్ ఆఫ్ నేను 2 మార్కులు అదనంగా ఎక్స్ట్రానే చెప్తున్నా. మీరు 70 అనుకోవచ్చు, కాకపోతే నేను ఎక్కువనే అంటే కరెక్ట్ ఉంటుందని చెప్తున్నా. ఓపెన్ కట్ ఆఫ్ 72+ ఉన్న వాళ్ళైతే ఓపెన్లో కట్ ఆఫ్ అవుతారు. ఎస్సీకి వచ్చేసి మనకు 65 to 68 ఈ మధ్యలో కట్ ఆఫ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి మంచిర్యాల డిస్టిక్. అదేవిధంగా ఎస్టీకి వచ్చేసి 64 to 66 మధ్యలో కట్ ఆఫ్ అయితే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. బీసీఏకి వచ్చేసి మనకు 66+ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ బీసీబీలో మనకు 68+ మార్క్స్ అయితే వచ్చిన వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. బీసీసీలో మనకు 50+ మార్క్స్ ఉన్న వాళ్ళు అయితే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు మంచిర్యాల డిస్టిక్ నుండి. అదేవిధంగా బీసీడీలో అప్రాక్సిమేట్లీ 69 to 70 మధ్యలో ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. బీసీఈలో మనకు 60+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు 62+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఎవరికంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు +62+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా స్పోర్ట్స్ కేటగిరీ కింద వాళ్ళ సర్టిఫికేట్ని బేస్ చేసుకుని ఇస్తారు. ఇంటర్నేషనలా, నేషనలా, స్టేటా అనే సర్టిఫికేట్ చూసి వాళ్ళ మార్క్స్ని చూసి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే మనం 45+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు 100%. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా మన దగ్గర 45+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది మంచిర్యాల డిస్ట్రిక్ట్ సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి. కేవలం మీ దగ్గర నుండి ఆశించేది కేవలం ఒక లైక్ మాత్రమేనండి. ఉంటాను. జై హింద్, జై భారత్.